సమస్యలను పరిష్కరించి వాస్తవం మీరు ఆలోచన చేయండి. మీరు ఒకవేళ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు, నా పట్ల కోపంగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరు 100% నన్ను ఒప్పుకోవడానికి నేనే స్వామీజీని కాదు, రిషిని కాదు. నేను ఒక సగటు ప్రజాప్రతినిధిని. లైక్లు డిస్లైక్లు మీకు ఉండొచ్చు. గతంలో మీ జీతభత్యాలు ఎప్పుడు మీ ఖాతాలో పడేది, మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ తారీఖు నాడు మీ జీతాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. ఆ రోజు మీరే, ఈ రోజు మీరే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది. కానీ ఆ రోజు మీ జీతాలు ఎన్నడు వచ్చేది, ఈ రోజు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి? ఈ 24 నెలల్లో ఎప్పుడైనా మీ జీతాలు ఆగినాయా, లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో ఎప్పుడైనా పే చేసినా మీరు చూడండి. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చినా ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడి అని డిఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్లకు అని పొద్దున్నే సిఎస్ గారిని, సీఎం పేషీలని అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం